భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై నిరసన, హనుమకొండలో బీఆర్ఎస్ ఆందోళన. డ్రగ్ డిటెక్షన్ కిట్స్ తో విస్తృత తనిఖీలు, గంజాయి నిర్మూలనపై కర్నూలు పోలీసుల ఫోకస్. శ్రీ సరస్వతి అంత్య పుష్కరాల ఏర్పాట్ల పరిశీలన, కాళేశ్వరంలో సాంస్కృతిక కార్యక్రమాలపై అధికారుల ఫోకస్. టీజీ వెంకటేష్ పై గౌరవం పోయింది, మీసాలు దించుకున్న నాయకుల పేర్లు చెప్పాలి. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. ₹15కి 6 ఇడ్లీలు, ఉగ్గాని ఉప్మా, తక్కువ ధరతో ఆకట్టుకుంటున్న లక్ష్మీనారాయణ. ఇక వివరాల్లోకి వెళ్తే, మే 21 నుంచి జూన్ 1 వరకు జయశంకర్ జిల్లా కాళేశ్వరంలో జరగనున్న సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేయనున్న సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లను రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి పరిశీలించారు. భక్తులకు ఆధ్యాత్మికతతో పాటు సాంస్కృతిక వాతావరణం కల్పించేలా సంగీత, నృత్య, జానపద కళా ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వేదికలు, సౌండ్, లైటింగ్ తదితర ఏర్పాట్లు సమగ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఫినిషింగ్ కాలేదు. And we'll plan some snacks or some sitting for him. Minister will also be there. Done. 21st it's confirmed. Done. అంటే సార్ అన్నారు నడవలేని ఉన్నాయి కదా, ఇక్కడ ఇబ్బంది పడతారు, అక్కడ దాకా వెళ్ళడానికి ఇబ్బంది పడతారు నడవడానికి. సో ఇక్కడ ఇస్తే బాగుంటుంది, సార్ డేషన్ ఇక్కడ ఇస్తే బాగుంటుంది సార్. షార్టేజ్ ఉంది. అందులో ఏం చేశారు, థర్మోకోల్తో కూడా పెట్టారు అటు సైడ్ మహారాష్ట్ర సైడ్. కానీ ఇక్కడ మీరు మెయిన్ ప్లేసెస్లో ఈ ఫ్లోటింగ్ వ్యాలీ పెట్టండి. ఆ సైడ్లో దూరం సైడ్లో సపోజ్ షార్టేజ్ ఉంది, అది కూడా చేయవచ్చు. హనుమకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి 48 మంది లబ్ధిదారులకు మొత్తం 14 లక్షల రూపాయలు 45,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అత్యవసర వైద్య సహాయం అందిస్తూ సంక్షేమ పాలన కొనసాగిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. సయ్యద్ సిరాజుద్దీన్, అలియా యాష్ సార్. చూడండి. मोहम्मद अरजान अहमद कुमार
దండు శ్రీహరి ఊరిక సాంబయ్య అమ్మ ఓకే. సీఎం రిలీఫ్ ఫండ్ ఈరోజు వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో సుమారు 48 మందికి ఇవ్వటం జరిగింది. నిజంగా కూడా గతంలో సీఎం రిలీఫ్ ఫండ్కు అప్లై చేసుకుంటే నెలల తరబడి సమయం పట్టేది. అప్లై చేసిన 15 రోజులు మళ్ళా చెక్కుల పంపిణీ కార్యక్రమం ప్రతి నెల 15 రోజులలో ఒకసారి ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం మీ అందరి సమక్షంలో జరగడం మీరందరూ చూస్తూనే ఉన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కానివ్వండి, మిగతా అన్నిటి కూడా షాదీ ముబారక్ అయితేంది, కళ్యాణ లక్ష్మి అయితేంది, వీటన్నిటిని కూడా 15 రోజులు ఎక్కువ అయితే 2-3 రోజులు అటు ఇటు తప్ప 20 రోజుల లోపటనే ప్రతి ఒక్కరికి చేర్చి ఇవ్వటం. ఇన్ని కోట్ల రూపాయలు పేదలకు నిజంగా కూడా వాళ్ళకు ఖర్చులు పెట్టుకునేంత స్తోమత లేని వాళ్ళకు ఈ స్కీము భగవంతుడు ఇచ్చిన వరమే. ఇదైతే వాస్తవం చెప్పాలంటే దానికి తోడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు నిజంగా కూడా వీటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి, నేను చెప్పిన నిన్న మొన్న కూడా విద్య వైద్యం మీద ప్రత్యేక స్థానం ఈ ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వంలో. మరి వాటిని 15 రోజులకు ఒకసారి ఇవ్వటం, ఎక్కడ ఎవరు తిరగని అవసరం లేకుండా, మధ్య దళారుల అవసరం లేకుండా డైరెక్ట్ క్యాంప్ ఆఫీసులో కానీ ఆ డివిజన్లలో ఉన్నటువంటి కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు వాళ్ళందరి దృష్టిలో వాళ్ళు తీసుకొచ్చి ఏ పార్టీ దీనికి రాజకీయాలు పార్టీలకు అతీతంగా తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా త్వరలోనే 15 రోజులు అందియటం అనేది నిజంగా అది మా చేతిలో మీదకి వెళ్ళియటం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎవరికి ఏ సమస్యలు ఉన్నా అక్కడ లోకల్ లీడర్లను కానివ్వండి, లేదంటే క్యాంప్ ఆఫీసులో కానివ్వండి, మీరు సంప్రదించి మీ యొక్క సమస్యల పరిష్కారానికి మీరు తోడ్పడండి, మేము సహకరిస్తాం. భూపాలపల్లి మండలం ఎస్ఎం కొత్తపల్లి గ్రామంలో ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గంట్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. రైతులు తీసుకొచ్చే ధాన్యాన్ని తేమ శాతం వచ్చిన వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొనుగోళ్లలో ఎలాంటి కోతలు లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. వర్షాకాలం దృష్ట్యా రైతులకు అవసరమైన పరదాలు అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే తెలిపారు. పెళ్లి నియోజకవర్గ జిల్లా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రం ఎస్ఎం కొత్తపల్లిలో మనము టీఎస్ఎస్ ద్వారా ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా రైస్ మిల్లర్లు తాలు తడక పేరుతో దోపిడీ చేస్తున్నారు. ఇప్పుడు ఎండలు కొడుతున్నాయి, మ్యాచర్ ప్రాబ్లం లేదు. మనము ఈ వరి కోత మిషన్ని స్టార్ట్ చేయక వరులు కోతలు స్టార్ట్ చేయకముందే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ నాయకత్వంలో క్లియర్గా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే వరి కోత మిషన్ దారులందరినీ కూడా పిలిపించి ఎంఆర్ఓ, లోకల్ సబ్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ, అదేవిధంగా వ్యవసాయ అధికారితో మీరు సమావేశాలు పెట్టి బ్లోయర్ ఆన్ చేసి ఆర్పిఎం 1820 నంబర్ పెట్టి B2A1లో గేర్ పెట్టి మీరు వరిని కట్ చేయండి, తాలు రాదు, ఈ తాలు పేరు మీద దోపిడీ జరుగుతుంది అని సమావేశాలు పెట్టడం జరిగింది. ఈ సమావేశాలు పెట్టాం. అదేవిధంగా ఈరోజు లేటుగా క్రాప్ కటింగ్ అయ్యి ఎస్ఎం కొత్తపల్లిలో లేటుగా మనం ఈరోజు ప్రారంభించాం. కానీ ఇక్కడ మీరు కాంటా 40 కిలోల 650 గ్రాములే జోకాలి. రైస్ మిల్లర్లు తొండాడి 42 దూసుకున్నారు ఇన్ని సంవత్సరాలు. 42 అంటే దాదాపు 3 కిలోలు కింటను పోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో 40 కిలోలు 650 జోకాలి. ఒకవేళ తాలు బాగుంటే 41 జోక్కోండి. తాలు కింద నీకు 30 కిలో అంటే దాదాపు కిలో 900 గ్రాములు కింటనుకు పోతున్నాయి. సంచికి 350 గ్రాములు, 2 సంచులకు 700 ప్లస్ 20 కిలోల సంచికి ఇంకో 100 గ్రాములు అంటే 850 గ్రాములు, 900 గ్రాములు
రైస్ మిల్లుకు బెనిఫిట్ అవుతుంది తాల్ కేంద్రం. ఈ 41 కంటే తాలు ఉన్న వ్యక్తి ఎక్కువ కట్ చేస్తే ఆ రైస్ మిల్లర్ను సీజ్ చేయడం జరుగుతుంది. ఆ రైస్ మిల్లర్ మీద చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా పొరపాటు ఎక్కడ కూడా జరగద్దు. వడ్ల కొనుగోలు కేంద్రం దగ్గర జరిగితే డిసిఓ గారు, డిఆర్డిఓ, ఐకేపీ అయితే, మ్యాక్స్ అయితే వాళ్ళ జిల్లా అధికారులు, కలెక్టరు మీరు బాధ్యత వహిస్తారు. భూపాలపల్లి క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్రికెట్ క్యాంపును ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సహకారంతో కృష్ణ కాలనీలోని అంబేద్కర్ గ్రౌండ్ లో ఈ క్యాంప్ నిర్వహిస్తున్నారు. విద్యార్థులు క్రీడలపై ఆసక్తి పెంచుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని పేర్కొన్నారు. అసోసియేషన్ గారి సహకారంతో జిల్లా భూపాలపల్లి జయశంకర్ జిల్లా క్రీడా అసోసియేషన్ అధ్యక్షులు పట్టు కరుణాకరు, అదేవిధంగా శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ వీరి నేతృత్వంలో ప్రతి ఇయర్ సమ్మర్ ఏదైతే క్రికెట్ కోచ్ నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి ముఖ్యంగా పిల్లలను ఎంకరేజ్ చేయడం, క్రీడా వస్తువులు వారి అసోసియేషన్ ద్వారా విధించడం, నెట్లను తీయడం భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా సహకరిస్తూ వస్తుంది. ఇక్కడ సింగరేణి స్టేడియంలో కొంత నెట్ కొరత కానీ, ఏదైతే వాటర్ సమస్య కానీ లేకుండా ఇవన్నీ కూడా మరి పూర్తి చేయడం జరుగుతుంది. రేపు జిఎం రేపు ఎల్లుండో తీసుకొచ్చి అన్నీ కూడా సందర్శించి క్రీడాకారుల పట్ల ఎలాంటి అసౌకర్యం లేకుండా వాళ్ళకు వసతులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి ఈ యొక్క సమ్మర్ క్యాంపు క్రీడాకారులను ఎంకరేజ్ చేసే విధంగా నిర్వహిస్తున్నటువంటి క్రీడా అసోసియేషన్ అధ్యక్షులు పట్టు కరుణాకర్కు, వారి స్టేట్ కమిటీకి నేను హృదయపూర్వకంగా శ్రీనివాస్ గారికి అభినందిస్తూ, వారి కుమారుడు యాక్సిడెంట్లో మరి చనిపోయినా కూడా ఏమాత్రం నిరుత్సాహపడకుండా వారి యొక్క క్రీడల పట్ల వారి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపుతూ ఈరోజు వాళ్ళ కుమారుడి పేరు మీద కూడా ఒక క్రికెట్ మిషన్ ఏదైతే బౌలింగ్ చేసేటువంటి మిషన్ను ఏర్పాటు చేయడం చేస్తున్నారు. అది సుమారు 1,00,000 విలువ చేసేటువంటి మిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. వారిని శ్రీనివాస్ వారి కుటుంబాన్ని పూర్తిగా అభినందిస్తున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నిరంతరం పెంచుతూ సామాన్య ప్రజలపై భారాన్ని మోపుతుందని ఆరోపిస్తూ హనుమకొండ నగరంలోని 50వ డివిజన్ జులైవాడ జంక్షన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. దాస్యం వినయ్ భాస్కర్ సూచనల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ ప్రకాష్ రెడ్డి పాల్గొని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలోని భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి సామాన్య ప్రజల యొక్క వారి యొక్క ఇబ్బందులకు గురి చేస్తూనే డీజిల్, పెట్రోల్ ధరలను పెంచి అందుకు గాను మా 50వ డివిజన్ నుండి మా వినయన గారి ఆధ్వర్యంలో 50వ డివిజన్ నుండి పెద్ద ఎత్తున పాల్గొన్న బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో 2014లో అధికారం చేపట్టినప్పటి నుండి ఆ రోజు గ్యాస్ ధర 414 రూపాయల నుంచి ఈ 2026 సంవత్సరం వరకు ఈ 12 సంవత్సరాల కాలంలో వారు ఈ గ్యాస్ ధరను 965 రూపాయలకు పెంచడం జరిగింది. అంతేకాకుండా పెట్రోల్ ధరను 71 రూపాయలు 2014లో 71 రూపాయల పెట్రోల్ ధర ఈ రోజు 110 రూపాయలకు చేరుకోవడం జరిగింది. ఆ 2014 ఉన్నటువంటి డీజిల్ ధర 56 రూపాయల నుంచి ఈ రోజు డీజిల్ ధర 98 రూపాయలకు పెంచడం జరిగింది. మా విశ్వగురు అని చెప్పుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు వారు చేస్తున్న ఘనకార్యాన్ని ప్రజలు గమనించాలి. అంతేకాకుండా డాలర్ విలువ ఆ రోజు 2014లో మోడీ గారు గద్దెనెక్కినప్పుడు 55 రూపాయల డాలర్ రూపాయి విలువ ఈ రోజు 96 పైసలకు పడిపోవడం జరిగింది.
ఇంత ఘోరంగా ప్రజలను ఇబ్బంది పెడుతూ అన్ని రంగాలలో కూడా అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేస్తున్నటువంటి ఈ యొక్క మోడీ ప్రభుత్వం దేశం కోసం ధర్మం కోసం అని చెప్పుకుంటూ దేశంలోని అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేస్తా ఉన్నారు. అదేవిధంగా ధర్మం కోసం అని చెప్పి అధర్మాన్ని పాటిస్తా ఉన్నారు. అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు బేటీ బచావో అంటే ఇక్కడ రాష్ట్రంలో నాయకులు బేటా బచావో అని చెప్పి ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తూ అటు ఎలక్షన్ రాకముందు ఒక మాట, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక మాట, నాలుగు రాష్ట్రాల ఎలక్షన్లకు ముందు ఈ కేంద్ర ప్రభుత్వం మేము ఒక పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచామని చెప్పి ఎలక్షన్లు అయిపోయిన తెల్లారి ఈ రోజు మళ్ళా రేట్లు పెంచి పేద ప్రజలకు నడ్డు విరుస్తా ఉన్నారు. ఈ రోజు పెట్రోల్ రేట్లు పెరగడం అంటే ఒక బండికి భారం అవడే కాదు, ఒక వాహనం ఒక భారమే కాదు, ప్రజల జీవితాలు కూడా భారం అయిపోతా ఉన్నాయి. అంతేవిధంగా డీజిల్ బిల్లు పెరగడం వల్ల మా ఆటో కార్మికులు అయితే ఆహ్నాతకు చేస్తా ఉన్నారు, ఆర్తనాదాలు చేస్తా ఉన్నారు, మా రైతు సోదరులు రోధిస్తా ఉన్నారు. అదేవిధంగా మా ఉద్యోగ సోదరులందరూ కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. సామాన్యులను అనేక ఇబ్బందులు గురి చేస్తూ ఈ యొక్క డీజిల్ కానీ పెట్రోల్ పెరగడం వల్ల మరి యొక్క నిత్యావసర వస్తువులు కూడా అనేక రకాలుగా అంటే పప్పులైతుంది, ఉప్పులైతుంది, కూరగాయలైతుంది, అనేక రకాలు కనుక ఎన్నో రెట్లు పెరిగి వారి యొక్క జీవన శైలి ఇబ్బందిగా గురిస్తుంది. కాబట్టి ఈ యొక్క పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను అదేవిధంగా ఈ డీజిల్ పెట్రోల్ ఛార్జీలు అన్నింటినీ కూడా తగ్గియాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి గుర్తుగా తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. భూపాలపల్లి మండలంలోని పెద్దాపూరులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక యువజన వారోత్సవాల శుభ సందర్భంగా ఈరోజు పెద్దాపూర్ బస్టాండ్ నుండి సమీపంలోని కరెంట్ సబ్స్టేషన్ వరకు ఎంపీడీఓ తరుణ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని యువకులు, పంచాయతీ కార్యదర్శులు మరియు పెద్దాపూర్, గుర్రంపేట, బాసింపల్లి, రామ్నాయక్ తండా, సుబక్కపల్లి గ్రామ సర్పంచులు, పాలకవర్గ సభ్యులు, 5 గ్రామ పంచాయతీల ప్రజలు యువకులతో కలిసి సుమారు 3 కిలోమీటర్ల దూరం వాకింగ్ చేశారు. ఆరోగ్యానికి శారీరక వ్యాయామాలు ముఖ్యమని వాటి గురించి పూర్తిగా యువకులకు, ప్రజలకు ఎంపీడీఓ గారు వివరించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామంలో మత్స్యకారుడు సుతారి రమేష్ కు మత్స్యకార సొసైటీ షాక్ ఇచ్చింది. 5,000 రూపాయలు రుసుములో 1,500 రూపాయలు బకాయి ఉండటంతో 3 సంవత్సరాల పాటు సొసైటీ నుంచి బహిష్కరించినట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు. చెరువులో చేపలు పట్టి కుటుంబాన్ని పోషిస్తున్న తన జీవనాధారాన్ని దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తిరిగి చెరువులోకి అనుమతించకపోతే జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించాడు. నేను మన తెలుగు సంఘం ఒక నెంబర్ను చెల్ల చేపలు పట్టుకుంటుంది, నేను ఎప్పుడైనా ఇప్పటికి 3 సంవత్సరాల నుంచి పట్టుకుంటాను. నాకు సభ్యత్వం వచ్చింది. మాకు కందుల శ్రీనివాస అనేది ప్రెసిడెంట్ ఉన్నాడు. అయితే నేను ఒక 1,500 కట్టలేదు. 1,500 కట్టనందుకు నన్ను 3 సంవత్సరాలు నన్ను బహిష్కరణ చేసిండు. 1,500 కూడా ఎందుకు కట్టలేకపోయినావు? నాకు ఇందిరా మిల్లు వచ్చింది, నాకు పైసలు వేయలేదు సార్. నాకు కొద్దిగా లేట్ అయింది. 5,000 కట్ట అయితే 3,000 పైసలన్నీ వాళ్ళ దగ్గరనే ఉంచుతానని వచ్చిన చేపలన్నీ నాకు వచ్చిన వాటంతా వాళ్ళ దగ్గరనే ఉంచుతాను. ఒక 1,500 కన్నా ఆగింది. కర్నూల్ నగరంలోని నందికొట్టుకుపోయే రూట్లో నందు వార్తా ఆఫీస్ ఎదురుగా పికిల్ అండ్ పటేల్ ప్రారంభించిన మంత్రివర్యులు టీవీ భరత్ గారు మరియు పాణ్యం ఎమ్మెల్యే గౌడ్ చరిత్ర రెడ్డి గారు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పికిల్ అండ్ పెడల్ ఇండోర్ మరియు అవుట్డోర్ అన్ని సదుపాయాలు కలవని స్టేడియంను ప్రజలు వాడుకోవడానికి అన్ని వేళలా అందుబాటులో ఉంటుందని అన్నారు. మేడం साइड लीजिए ना మేడం మేడం
కాన్స్టిట్యున్సీలో ఈరోజు పికిల్ బాల్ ఇనాగ్రేట్ చేసేకి వచ్చాము నేను ఎమ్మెల్యే గారు. సో హ్యాపీ అండి, ఎందుకంటే ఇంతవరకు అవుట్డోర్ ఉండేది, ఇక్కడ ఇండోర్గా రావడంతో ఒక అడ్వాంటేజ్. ఇప్పుడే అక్క చెప్పినట్లు యూ విల్ హ్యావ్ రెయినీ సీజన్లో కానీ లేకపోతే చాలా సన్నీ టైమ్స్లో కానీ ఇక్కడ ఆడుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇండోర్గా డన్ అ వెరీ గ్రేట్ గుడ్ జాబ్. కోర్ట్స్ కూడా డీసెంట్గా నీట్గా చేశారు. బాగా యూటిలైజ్ చేసుకోవాల్సింది అంటే ఇక్కడే దగ్గరలో పుల్లయ్య కాలేజ్ కూడా ఉంది, నాకు తెలిసి వేరే ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా దగ్గరలో ఉన్నాయి. సో పిల్లలకి పోయేటప్పుడు లేకపోతే మార్నింగ్ వచ్చేటప్పుడు దే కెన్ హ్యాపీలీ ప్లే అండ్ వార్మప్ అయ్యేదానికి ఉంటుంది, లేకపోతే చిల్ అయ్యేదానికి ఈవినింగ్ వెన్ దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు దేర్ హోమ్స్ దే కెన్ ప్లే. అండ్ నేను ఎప్పుడు చెప్పేది ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ముఖ్యం. సో ఎనీథింగ్ ఎనీ కైండ్ ఆఫ్ గేమ్ యూ షుడ్ స్పెండ్ 45 minutes to 1 hour in a day అండి. సో ఇది మంచి అవకాశం. అండ్ యూ నో దట్ పికిల్ బాల్ ఈస్ బికమ్ వెరీ ఫేమస్, చాలా మంది ఆడతారు, ఇట్ హస్ బికమ్ ట్రెండింగ్ రైట్ నౌ. అట్లే అట్ ద సేమ్ టైమ్ ఎక్సర్సైజ్ కూడా, ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా, ఫుల్ బాడీకి కూడా ఎక్సర్సైజ్ వస్తూ ఉంది. సో ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. సో స్మాల్ యంగ్ ఛాంప్స్ వీళ్ళు హోప్ఫుల్లీ ఈ బిజినెస్ వెంచర్ బాగా సక్సెస్ అయ్యి ఇంకా కర్నూలు డిస్ట్రిక్ట్లోనో స్టేట్లోనో పికిల్ బాల్స్ ఎక్కువ పెట్టాలనేది నేను ఆశిస్తున్నా. ఆల్ ది బెస్ట్ చెప్తున్నా, ఎందుకంటే యంగ్ పీపుల్ కమింగ్ ఫార్వర్డ్ డూయింగ్ సంథింగ్ ఆన్ దేర్ ఓన్ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. ఎంతో ధైర్యంగా ఉండాలా, ఏదో ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ ఉండాలా, ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్. వీ షుడ్ ఎంకరేజ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ది పబ్లిక్ అండి. ఎస్పెషలీ పాణ్యంలో మీకు అందరికీ తెలుసు డెవలప్ అయ్యేవన్నీ కూడా ఆస్కారం ఇక్కడ ఎక్కువ ఉంటుంది అక్క దాంట్లో, ఎందుకంటే ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్యూచర్ డెవలప్మెంట్స్ కూడా ఎక్కువ శాతం ఇక్కడ జరిగేదానికి మన కర్నూలు కానుకొని ఉండే ప్రాంతాల్లో జరిగే దాంట్లో ఉంటుంది అక్క కాన్స్టిట్యున్సీలో. సో యూటిలైజ్ చేసుకోవాలి బోత్ కర్నూలు పాణ్యం ప్రజలు ఇక్కడ యూటిలైజ్ చేసుకోవాల్సింది. భారత్ ఆఫీస్ ఆపోజిట్ కేవర్ గార్డెన్ చతుర్దశ అందులో ఇది ఫస్ట్ పికిల్ బాల్ ఇండోర్ కోర్ట్ ఇన్ కర్నూలు. ఇప్పటిదాకా కర్నూలులో అన్ని అవుట్డోర్స్ ఉన్నాయి, ఇది మనది ఫస్ట్ ఇండోర్ కోర్టు. దీంట్లో మనకి 3 కోర్ట్స్ ఉంటాయన్న. మనకి ఇది పర్ అవర్ వచ్చేసి 500 రూపీస్ ఛార్జ్ చేస్తాము. లేదు మంత్లీ అనుకుంటే మనకి మంత్లీ సబ్స్క్రిప్షన్ లాగా ఉంటుంది, పర్ మంత్ 3000 ఛార్జ్ చేస్తాము. మనకి ఇప్పుడు ఇది ఇండోర్ కోర్ట్ వల్ల అడ్వాంటేజ్ అంటే ఒకవేళ రెయిన్ ఉన్నా సమ్మర్ సీజన్ ఉన్నా ఏది ఉన్నా మనం ఫ్రీగా ఆడచ్చు. అదే అవుట్డోర్ అయితే మనకు అంత ఫెసిలిటీ ఉండదని చెప్పేసి ఇది ప్లాన్ చేస్తాం మనం ఫస్ట్ ఇండోర్ కోర్ట్. అందరికీ నమస్కారం. ఈరోజు మన 19వ వార్డులో మన మినిస్టర్ భరత్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం పికిల్ అండ్ ప్యాడ్ ఇండోర్ కోర్ట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ప్రారంభోత్సవం చేసిన మన భరత్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మిట్టు వరుణ్ ఇద్దరు కలిసి ఇది ఏర్పాటు చేస్తారు. ఇంతవరకు మనకు కర్నూలులో అవుట్డోరే ఉంది, ఇది ఇండోర్ ఉంది కాబట్టి పట్టణ ప్రజలందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అందరూ దీన్ని సదుపయోగం చేసుకోవాల్సిందిగా కూడా కోరుతా ఉన్నా. మనం ఎక్కడైనా వర్షం ఉన్నా ఎక్కువ ఎండలు ఉన్నా మనం బయట ఆడుకోవడం కష్టమవుతుంది. ఎనీ టైం ఇది ఆడుకోవడానికి అవకాశం ఉంది. ఇది మన 19 వార్డులో మనకు అందరికీ అందుబాటులో ఉంది కాబట్టి పట్టణ ప్రజలందరూ ఈరోజు గేమ్స్ ఎంతో అవసరము మనము హెల్త్కి కూడా. కాబట్టి ఆటలతో పాటు మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పిల్లలకి ఆల్ ద బెస్ట్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.
Stay tuned.